వామపక్ష ఉద్యమాల నుంచి టీడీఎస్ లో పనిచేసి వచ్చినటువంటి ఎదురు రాజేందర్ కనుక అధ్యక్ష పదవి ఇస్తే అది తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది కూడా కొంతమంది మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ వాదులు కావచ్చు, మరోవైపు ఇటు భారతీయ జనతా పార్టీలో మొదటి సీరియస్ గా ఉన్నటువంటి ఏబీవీపీ విద్యార్థి అనుబంధంగా పనిచేసిన నాయకులు కావచ్చు, చాలా మంది కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అనే ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ పనిచేయడానికి అవకాశం జరిగిన ఇటు ధర్మపురి అరవింద్ పేరు, అదేవిధంగా ఈటెల రాజేందర్ పేరు రెండు కూడా తెరపైకి వచ్చాయి. వారు కూడా మొదటి నుంచి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. గట్టి గతంతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఇలాంటి విషయాలను పక్కన పెట్టి తమ రాజకీయంగా బలపడమే లక్ష్యంగా ఆలోచిస్తుంది. కాబట్టి ఆ విషయం ఏ మేరకు దాన్ని పరిగణలోకి తీసుకుంటుందని చూడాలి. గతంలో మనం చూస్తాం, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో సీరియస్ గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఒకవైపు ఈ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి వామపక్ష ఉద్యమాల్లో పనిచేస్తున్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చి పార్టీ కోసం పనిచేస్తారు. కాబట్టి ఆయన ఏ మేరకు ఆయన పక్కన పెడతారో లేకపోతే ఆయనకు అవకాశం ఇస్తారో లేదని కూడా క్వశ్చన్ మార్క్ మారింది. దీంతో ఇప్పుడు కొత్తగా మొదటి నుంచి ఏబీవీపీలో ఆర్ఎస్ఎస్ లో అనుబంధం ఉన్నటువంటి రామచంద్రరావు పేరును తెరపై తీసుకొచ్చారు. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా రామచందర్ ఖరారైనట్లేనా దీని వెనుక మళ్ళీ ఏమైనా మాధుర్యం ఏమైనా ఉంటుందా? ఇప్పటికైతే నామినేషన్ల పరిమిత కొనసాగే అవకాశం ఉంది. ఎవరెవరు నామినేషన్లు వేస్తారో, నామినేషన్ వేసిన వారికి ఎవరెవరు మద్దతు ఇస్తారనేది కూడా చూడాలి. మొన్న గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బండి సంజయ్ సరైన గా మార్చి మళ్ళీ కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు నియమించడంతో కూడా పార్టీ కొంత నష్టపోయింది అనేది కూడా కొంత వాదన అయితే ఉంది. బీఆర్ఎస్ దెబ్బతీయడంలో భాగంగా తనను తాను చంపుకున్నదనే చర్చ అయితే లేకపోలేదు. వైపు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తెలిస్తే జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్ కొంత ప్రధాన భూమిక పోషిస్తారు. మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాల్లో ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో ఫోకస్ పెడతారన్న ఉద్దేశంతో కేసీఆర్ ను దెబ్బ కొట్టడం కోసమే సరైన గా బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దాంతో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయి ఒకవైపు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగి కాంగ్రెస్ లాభపడ్డది అనేది కూడా చర్చ కొనసాగుతుంది. కానీ జాతీయ రాజకీయాల్లోకి రావడం కోసం కేసీఆర్ కు అడ్డుకట్ట వేయగలమని కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక చర్చగా ఉన్నది. మనం చూసుకోవచ్చు స్వామి, అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, డికే అరుణ, ధర్మపురి అరవింద్ పేరు వినిపించినప్పటికీ రామచంద్రరావుకి అధిష్టానం మొగ్గు చూపింది. మరి దీనిపై పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? అలాగే అధ్యక్ష రేసులో ఉన్న ఈటెల రాజేందర్ కావచ్చు, డికే అరుణ కావచ్చు ఏమంటున్నారు? అంటే మరోవైపు డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. గతంలో పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణ్ ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులుగా ఉన్నారు. ఇటు మరోవైపు ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అయితే కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి డీకే అరుణ పేరు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఇటు బీసీ వర్గాలకైతే ఈటెల రాజేందర్కి ఇవ్వాలని చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో కనుక బీసీలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే తెలంగాణలో ఒకవైపు ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటుంది. వాళ్ళకి ప్రధానంగా తెలంగాణలో కనుక అధికారంలోకి రావాలని భావిస్తే కనుక ఇక్కడ బీసీ ఎజెండా ఎత్తుకొని పనిచేయాలని చెప్పి భావిస్తూ ఉంది. ఒకవైపు అనూహ్యంగా రామచంద్రరావు తెరపై తీసుకొచ్చిందనే దానికే కనుక రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా మారుతాయని కూడా కొంత ఆలోచించాల్సిన విషయం. మొత్తానికి ఈ రోజు మనం చూసుకుంటే నామినేషన్ ఎన్నింటి గంటల వరకు నామినేషన్ దాఖలు చేయనున్నారు? అంటే ఈరోజు మరి కాస్త దాదాపు 12 గంటల వరకు నామినేషన్ వేసే అవకాశం కనబడుతుంది. ఎవరెవరు ధర్మపురి అరవింద్ నామినేషన్ వేస్తారా, ఈటెల రాజేందర్ నామినేషన్ వేస్తారా, రామచంద్రరావు నామినేషన్ వేస్తారని కూడా తేలాల్సి ఉంది. మొత్తానికంటే భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా గత కొద్ది కాలంగా అత్యంత కీలకంగా చర్చగా ఉంది. వచ్చే 3 ఏళ్ల పాటు అధికారంలో ఉండేటువంటి అధ్యక్షుడు రాష్ట్రంలో పార్టీని ఏ మేరకు ప్రజలకు తీసుకెళ్తారు, బలమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకే ఒకవైపు దీనికి కట్టబెట్టే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ఆర్థికంగా, సామాజికంగా బలమైనటువంటి శక్తులను కూడగట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడంతో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఢీకొంటూ బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీగా మొదటి నుంచి కూడా తెలంగాణలో 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఈసారి మరోసారి అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. దాన్ని నిలువరించి ముందుకెళ్లాలంటే కనుక భారతీయ జనతా పార్టీలో బలమైనటువంటి క్యాడర్ ని ముందుకు తీసుకెళ్లి ఒకవైపు పార్టీ సిద్ధాంతాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసే నాయకులకే అవకాశం దక్కే పరిస్థితి కనబడుతుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.